డీటెయిల్స్ చూద్దాం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. నిన్న తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి భద్రత కల్పించిన పోలీసులు ఇవాళ తాడిపత్రి విడిచి వెళ్లిపోవాలన్నారు. ఈ నెల 10న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన తర్వాత తాడిపత్రి రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెద్దారెడ్డిని పోలీసులు బందోబస్తుపై తాడిపత్రి తీసుకువెళ్లారు. అయితే ఇవాళ తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అనంతపురం ఎస్పీకి మెయిల్ పంపిన పెద్దారెడ్డి సీఎం పర్యటన అనంతరం తాను తాడిపత్రికి వస్తానని తెలిపారు. తాడిపత్రి నుంచి స్వగ్రామం తిమ్మంపల్లికి పెద్దారెడ్డి వెళ్లిపోయారు. తీసి ఇంతకు ఆహ్వానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనంతపురం పోలీసులు సృష్టించారు. నిన్న తాడిపత్రి వెళ్లేందుకు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 15 నెలల తర్వాత తాడిపత్రి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక భద్రత మధ్య ఏదైతే తాడిపత్రిలోని స్వగృహం వద్దకు కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో అనుమతించారు. అందులో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి నిన్న తాడిపత్రి వెళ్లారు. అయితే 24 గంటల్లోపే అనంతరం పోలీసులు సృష్టించారని కూడా చెప్పవచ్చు. తాడిపత్రి నుంచి తాడిపత్రి విడిచి వెళ్లాలంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. తాము ప్రస్తుతం భద్రత కల్పించలేము. అనంతపురంలో ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సూపర్ హిట్ బహిరంగ సభ ఉంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం భద్రత కల్పించే పరిస్థితి లేదు. కావున తాడిపత్రి విడిచి వెళ్లాలంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి సూచించారు. ఏదైతే పోలీసు బలగాలు మొత్తంగా కూడా ముఖ్యమంత్రి పర్యటనకు కేటాయిస్తున్నాం, పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సి ఉన్నందున తాడిపత్రిలో ప్రస్తుతం భద్రత కల్పించే అవకాశాలు లేవు, ఖచ్చితంగా మీరు తాడిపత్రి విడిచి వెళ్లాలంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి సూచించారు. అందులో భాగంగా పోలీసుల సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచి స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్నారు. అయితే పోలీసులకు మాత్రం ఒక మెయిల్ ద్వారా కూడా ఒక లేఖ పంపారు. తాను ఖచ్చితంగా పోలీసుల సూచనలు పాటిస్తాను, ముఖ్యమంత్రి పర్యటన తర్వాత తాను తాడిపత్రి వెళ్లి తీరుతాను, ఖచ్చితంగా అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన అవసరం పోలీసులకు ఉందంటూ కూడా సూచించారు. అయితే పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి పర్యటన ఏదైతే ఈ నెల 10వ తేదీన సూపర్ హిట్ బహిరంగ సభ ఉందో బహిరంగ సభ కార్యక్రమం పూర్తయిన తర్వాత తాడిపత్రి వెళ్లేందుకు గాను దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కోర్టు ఇటువైపు ఒకవైపు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆదేశాలు మేరకు తాము భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సురేష్.